నా పేరు నరేష్ మాలేపాటి అండి. మాది తెనాలి పట్టణం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి మా వైఫ్ నేమ్ వచ్చేసరికి కల్పన, 2 పిల్లలండి. చైతేష్ సూర్యమణి, అభిజ్ఞ లక్ష్మీ బ్రహ్మరాంబ. అసలు మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎందుకు ఎంచుకున్నారు? మీరిక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? నేను 2012లో ఫిబ్రవరి 1న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇప్పటికి 13 years కంప్లీట్ అయింది. నేను ఒక సేల్స్ మేనేజర్గా స్టార్ట్ చేసి ఇవాళ చీఫ్ సేల్స్ మేనేజర్గా కంపెనీలో కంటిన్యూ అవుతూ ఉన్నాను. దాదాపుగా నా దగ్గర 250+ అడ్వైజర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, ప్లస్ 6000+ కస్టమర్స్ ఉన్నారు. నేను ఈ 13 సంవత్సరాల కాలంలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నేను 11 crores బిజినెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ కూడా దాదాపుగా 1 crore to 1.5 crores బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. చీఫ్ సేల్స్ మేనేజర్గా మీరు సాధించిన విజయాలు ఏంటి? ఇన్సూరెన్స్ వ్యాపారం అంటే స్వామి కార్యం స్వకార్యం లాంటిదండి. మనం ఎంతోమందికి హెల్ప్ చేస్తూ, సర్వీస్ చేస్తూ మనం సెల్ఫ్గా కూడా డెవలప్ అవడం. నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఒక సిఎస్ఎంగా ఉండి ఒక 250 మందికి ఉపాధి కల్పించి నేను కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా డెవలప్ అయ్యి ఒక ఇల్లు కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని బ్రహ్మాండంగా మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ప్లస్ దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ కూడా మా ఫ్యామిలీతో ఒక ఫారిన్ ట్రిప్ వెళ్తూ ఉన్నాను. ఇదంతా కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేయడం వల్లే సాధ్యమైంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2012 వరకు, 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5000 క్లెయిమ్స్తో ఒక 40,000 కోట్ల రూపాయలు కస్టమర్స్కి క్లెయిమ్స్ రూపంలో ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రొటెక్షన్ అనేది నేను ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ఫ్యామిలీకి. కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 19 సంవత్సరాల కాలంలో 1,20,00,000 రూపాయల పైన క్లెయిమ్స్తో కొన్ని 100,000 కోట్ల రూపాయల కస్టమర్స్కి క్లెయిమ్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి రావాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటి? ఇన్సూరెన్స్ అడ్వైజర్స్కైనా, సేల్స్ మేనేజర్కైనా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇండియాలో ఇవాళ 2047 నాటికి మోడీ గారు 100% ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలనే నినాదంతో మోడీ గారు ఉన్నారు. అంటే ఎందుకు ఉన్నారు అంటే, ఇవాళ ఇండియాలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కనుక తీసేస్తే కేవలం 5% పీపుల్కి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. రిమైనింగ్ 95% అనేది ఓపెన్ మార్కెట్ ఉంది. సో కాబట్టి కష్టపడిన వాళ్ళకి కష్టపడినంతటువంటి బిజినెస్ ఉంది, ఇన్కమ్ కూడా అదే విధంగా సంపాదించుకోవచ్చు. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ 10-15 years అనేది హెవీ గ్రోయింగ్ బిజినెస్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ బిజినెస్ మీద కనుక కాన్సన్ట్రేషన్, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి పొజిషన్లో ఉండొచ్చు, మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎంతోమందికి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. మీ అభిప్రాయం ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? యువతకి ఇచ్చే సందేశం, ఇవాళ ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఫస్ట్ ఇవ్వవలసినటువంటి ప్రయారిటీ అయితే ఇన్సూరెన్స్. యువతకి ఎస్పెషల్లీ ఇవ్వవలసినటువంటి రీజన్ ఏమిటి అంటే, సెల్ఫ్, అతనికి, అతని ఫ్యామిలీకి, అతని పేరెంట్స్కి, అతని యొక్క ఇల్లాస్కి సరైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకుంటే అతని ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయరు. సో కాబట్టి ఎస్పెషల్లీ యూత్కి ఇచ్చే సందేశం అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్లో కనుక ప్రొటెక్ట్ అయితే దెర్ ఈజ్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో మీ ప్రయాణం గురించి మీరు ఏమనుకుంటున్నారు? నన్ను నమ్మి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకున్నటువంటి కస్టమర్ దేవుళ్లకు, నేను చెప్పగానే కంపెనీలో జాయిన్ అయ్యి ఎంతోమందికి ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి ఏజెంట్ మిత్రులకు, నేను చేసినటువంటి వ్యాపారానికి వచ్చినటువంటి క్లెయిమ్స్కి కంపెనీ కూడా సరైన విధంగా క్లెయిములు సెటిల్ చేసినందుకు వినియోగదారులకి నా ధన్యవాదములు. వారితో పాటుగా కంపెనీకి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.